నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. తెలంగాణకి 4, ఆంధ్రప్రదేశ్కి 7 పద్మ అవార్డులు వచ్చాయి. అందులో ముఖ్యంగా మనకి ఎప్పటి నుంచో అలరిస్తున్న మురళీమోహన్ గారికి కానీ, రాజేంద్ర ప్రసాద్ గారికి కానీ ఇందులో వచ్చాయి. దీనికోసం ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు దాసరి విజ్ఞాన్, సినీ క్రిటిక్. నమస్తే. నమస్తే. వీళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, మురళీమోహన్ గారు కానీ మనం పుట్టక ముందు నుంచి సినిమాలలో వాళ్ళకి ఉన్న ప్రజ్ఞని చూపిస్తూ చాలా బాగా రాణించారు. అప్పటి హీరోలు అంటే వీళ్ళ దగ్గర నటన మనకి నవరసాలు అంటారు కదా, ఏ రసానికి తక్కువ లేకుండా ఉంది. అయినప్పటికీ ఎందుకు వీళ్ళ మీద ఇప్పుడు ట్రోల్స్? యాక్చువల్గా లాస్ట్ టైం పుష్పకి అవార్డు వచ్చినప్పుడు స్మగ్లర్కి అవార్డు ఎలా ఇస్తారని గొడవలు చేశారు. యాక్చువల్గా అవార్డు ఇచ్చింది స్మగ్లర్కి కాదు, కథకి, ఆ పాత్ర పోషించిన నటుడి ప్రతిభకు దక్కిన పురస్కారం అది. అంతే కదా. సరే, అది వదిలేదు, అది ఫిలింఫేర్ అవార్డు, ఆ ప్రతిభకి పురస్కారం. పద్మ అవార్డులు ఏంటంటే ఈ మనిషి వల్ల సొసైటీకి ఎంత లాభం, ఇతని వల్ల సొసైటీ ఎంత మారింది, ఇతని వల్ల సొసైటీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అంటే పాజిటివ్ వేలో, అది చూస్తారు. అట్లా ఎన్జిఓలకు వస్తాయి, మంచి మంచి సైంటిస్టులకు వస్తాయి, సోషల్ వర్క్ చేసే వాళ్ళకి వస్తాయి. అలాగే సినిమా వాళ్ళు, కళారంగానికి చెందిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడక్కడ అడపదడప వస్తూ ఉంటాయి. వాళ్ళు చేసిన సేవలకు అది గుర్తింపు. అండ్ వాళ్ళ సినిమాల వల్ల, వాళ్ళ నాటికల వల్ల, వాళ్ళ పాటల వల్ల సమాజం ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ వేలో, వైబ్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడదాం. చాలా మంది ఏమైనా ఆయన మధ్య స్టేజ్ ఎక్కి బూతులు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడడానికి అవార్డు ఎందుకు ఇస్తారు అని ఒక వర్గం. నెక్స్ట్ మురళీమోహన్ గారు అంట తిరుమల వెంకన్న మా చౌదరి కులానికి చెందిన దేవుడు అని, నేను ఎక్కడ వినలేదు, నాకు తెలియదు యాక్చువల్గా. అయితే ఆ ఆర్టికల్ చూసా, అన్నాడు. అలా అన్న దేవుడికి కూడా కులాన్ని అంటగట్టిన మనిషికి పద్మ అవార్డు ఇవ్వడం ఏంటి? ఇలాంటి గొడవలు చూస్తున్నాం బయట. ఫస్ట్ ఆఫ్ ఆల్, హీరో అనే పదము ఒకప్పుడు కథానాయకులే ఉండేవాళ్ళమ్మ. మధ్యలోనే ఎందుకో హీరో వచ్చాడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జుట్టు ఉంటుంది, ఈ నుంచి ఇక్కడ దాకా పెద్ద కళ్ళజోడు ఉంటుంది, ఇక్కడికి మీసం ఉంటుంది, ఇక్కడికి గడ్డ ఉంటుంది, ఆడ మొహం ఎక్కడ ఉంటుందో తెలియదు. అట్లాంటి వాళ్ళు మొత్తం జాతర మీద ఒంటి మీద వేసుకున్నట్టు డ్రెస్సులు వేసుకొని, అడిగేస్తే దుమ్ము లేవుడు, ఇట్టిట్టిట్ట కళ్ళజోడు తిప్పుడు, పుల చెక్కలు వేసుకొని డ్యాన్స్ లేవు, ఎగురుడు, ఇట్లాంటి వాళ్ళందరినీ హీరోలను చేశారు. కానీ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళందరి నుంచి మొదలైనప్పటి నుంచి కూడా క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. వాళ్ళంతా కుంటైనా, గుడ్డైనా, మూగైనా, పేదోడైనా, రిచ్ అయినా, లాయర్ అయినా, పోలీస్ అయినా మంచి మంచి వేషాలు వేసుకుంటూ వచ్చారు. అవన్నీ వేషాలు. హీరో అసలు ఎప్పుడు వచ్చాడో తెలియదు నాకు. ఇంతకు ముందు సినిమాలలో సామాన్యుడికి దగ్గరగా ఉండేది పాత్ర. అవును. కానీ ఇప్పుడున్న సినిమాలలో సామాన్యుడికి దూరంగా, ఎంత దూరంగా ఉండగలిగితే అది హీరోయిజం. మళ్ళీ వీళ్ళందరూ కథలు ఎంచుకున్నప్పుడు కథానాయిక కూడా పాత్ర పోషించేది సినిమాలలో. ఆ కథానాయిక వీళ్ళకి తల్లయ్యేది, చెల్లయ్యేది, ఇంకో సినిమాలో వదినయ్యేది, మరదలయ్యేది, రకరకాలుగా వాళ్ళే ఆ కథను మాత్రమే మనం చూసుకుంటూ వచ్చాం. ఆ హీరో అనేవాడు వచ్చిన తర్వాత ఎక్కడి నుంచో ఒక ఆవిడ వచ్చి ఆయన చుట్టూ గెంతాల. ప్రపంచంలో అసలు ఈయన్ని చూసినంత అందగాడు లేడు అన్నట్టు ఆయన చూసి గెంతి 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 పడిపోవాలా. అయినా సరే ఈయన ఆమెను ప్రేమించడానికి కండిషన్లు పెడతాడు. ఇట్లాంటి సినిమాలు చూసిన టైంలో సమాజానికి ఉపయోగపడే హీరోలు వచ్చారు మనకి. ఇప్పుడు ఒక మోహన్ బాబు గారు కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, ఈవెన్ మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, హూఎవర్ అప్పట్లో హీరోలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి సినిమాలు. అంటే ప్రేక్షకుడికి మనం ఏమి ఇవ్వగలం, ఇది చూసి నవ్వులున్నాయా, హాయిగా నవ్వుకొని వెళ్ళండి, ఏడుపు ఉందా, ఏదో నేర్చుకొని వెళ్ళండి, కుటుంబ విలువలు ఉన్నాయా, నేర్చుకొని వెళ్ళండి. ఈ రకంగా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో రాజేంద్ర ప్రసాద్ గారు నవ్వించారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ నలుగురు, మీ శ్రేయోభిలాష్ ఇలాంటి సినిమాలు తీసి సమాజానికి మనం ఏం చెప్పగలము, మన వల్ల సమాజం ఎలా మారగలదు అనే సినిమాలు చేశాడు. ఆ నలుగురు సినిమా చూసి ఎంతమంది మారారమ్మా, చాలా వరకు బోలెడంత మంది తెలుసా. అండ్ ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు, ఒకటి కాదు రెండు కాదు. ఈవెన్ మురళీమోహన్ గారి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆయన నటన, సినీ జీవితం, బిజినెస్ లైఫ్ అన్ని పక్కన పెట్టేద్దాం కాసేపు. ఆ ఏజ్ లో నిన్న అఖండలో నటించాడు, ఇప్పుడు కూడా అట్లా మెట్లకి అలా దిగుతాడు. ఆ ఏజ్ లో ఆ ఫిట్నెస్ ని, ఆ డైట్ ని,
ఆ మెయింటెనెన్స్ చూసి నేర్చుకోవాలి యూత్ లో, అంటే చిన్నపిల్లలు కూడా, ఈవెన్ నాలాంటి వాళ్ళు కూడా. ఈ ఏజ్ గా చూడు నేను ఎలా ఉన్నాను, నేర్చుకోవాలి నిజంగా చెప్పాలంటే. అట్లా అంటే తనని చూసి సమాజం ఏదో నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసినందుకు మనం గర్వించాలి ఇంకా చెప్పాలి అంటే. కానీ మనమే అట్లెందుకు ఇచ్చారు, ఇట్లెందుకు ఇచ్చారు, అలా ఎందుకు ఇచ్చారు, ఇలా ఎందుకు ఇచ్చారు అని చెప్పి వంకలు పెడతా ఉంటారు. అండ్ స్టేజ్లోనో ఎక్కడో వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ మాటలు మాకు నచ్చలేదు అంటే, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏ గ్రహాంతరవాసి కాదు, మీలాగా నాలాగా ఇప్పుడు కామెంట్లు పెట్టాలి. ఆయన కూడా మనిషే. మనిషి అన్నవాడే పొరపాట్లు చేస్తాడు, అనుకోకుండా టంగ్ స్లిప్ అవుతాడు. మనిషి అన్న వాళ్ళే కదా చేసేది, మళ్ళీ సరిదిద్దుకుంటారు. టైంలో అతను చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. ఏదైతే ఈ వార్త వస్తున్నప్పుడు చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. తనకి అన్ని అనుకున్న కూతురు ఆయన తన కూతుర్ని బయటకి ఎక్కడికైనా ఇచ్చేస్తే నేను నా కూతుర్ని రోజూ చూసుకోలేనని పక్క ఇంట్లోని ఇల్లు కట్టించి పక్కన కూర్చోపెట్టుకొని ఉండేవాళ్ళు. ఏదో సిచ్యువేషన్ లో ఇద్దరు మాట్లాడుకోవడం మానేసినప్పటికీ కూడా కూతురు ఇక్కడి నుంచే మొత్తం అన్ని వెళ్ళేయంట కూతురింటికి. కూతురు చనిపోయింది కదా. అప్పుడు మళ్ళీ ఆ డిప్రెషన్ లో ఉన్న ఆయనకి సడన్ గా ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ అక్కడ కనబడేసరికి కొంచెం ఏదో బాధను మర్చిపోయి వీళ్ళందరితో ఏదో ఎంటర్టైన్ అవ్వాలి అని ఏదో ఒక మాట అటో ఇటో వచ్చింది. తప్పేంటి, మనిషి అన్నోడికే వస్తాయి మా, ఎవరెవరికో రావు కదా. తర్వాత వాళ్ళు సర్దుకుంటారు, పర్లేదు. ఆ మధ్యలో మీడియా కెమెరాలు ఉండేసరికి ఇది అట్లా అంట ఇట్లా అట్లా ఎలా మాట్లాడతారు, వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్ అని చెప్పేసి పోర్ట్రే చేశారు. ఇట్స్ ఓకే. ఆయన కొన్ని ఇబ్బంది పెట్టాయి మాటలు, ఒప్పుకుందాం. ఎందుకంటే ఆయన ఒక మనిషిని ఏదో అన్నాడు అంటే ఆ మనిషికి కూడా అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. కానీ వీళ్ళు మళ్ళీ కలుసుకుంటా ఉంటారు, బాగానే ఉంటారు. వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టి ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉంటారు. బట్ ఇప్పుడు మనం టాపిక్ పద్మ అవార్డులు కాబట్టి చాలా లేటుగా వచ్చింది వీళ్ళకంటాను నేను. అర్హులు వీళ్ళంతా కూడా పద్మ పురస్కారాలకి ఎప్పటి నుంచో అర్హులు వీళ్ళు. ఎన్ని పద్మ అవార్డులు ఇచ్చినా కూడా తక్కువ వీళ్ళకి. ఇంకా చెప్పాలి అంటే సొసైటీలో ఎంతో మార్పుని తెచ్చాడు రాజేంద్ర ప్రసాద్ గారు తెలుసా. ఆయన లాస్ట్ సినిమాలు చూసుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటూ మళ్ళీ ఇప్పటికీ హీరోనే. ఆయన్ని సెంట్రిక్ గా పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు ఏదైనా మంచి స్క్రిప్ట్ ఉంటే. ఇంకో గొప్ప విషయం చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి కంటే సీనియర్ అయిన అట్లాంటి ఆయన చిరంజీవి గారి సినిమాలో హిట్లర్ సినిమాలో క్యారెక్టర్ చేసి ఆయన చేత కొట్టించుకోవడం కాదు, ఆ సినిమాలో ఈ క్యారెక్టర్ అనేది లేకపోతే అసలు పండదు సినిమా. ఏ హీరో ఒప్పుకుంటాడు ఇంకో హీరో చేత కొట్టించుకోవడానికి? అవును కదా. అట్లా డౌన్ టు ఎర్త్ అన్నమాట. ఈవెన్ చిన్న హీరోలతో చెంపదెబ్బలు తిన్న క్యారెక్టర్లు చేశాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు, ఇంకా మీదట చేస్తానే ఉంటాడు. ఇతన్ని చూసి సమాజం నవ్వుకుంది హాయిగా కాసేపు, ఇతను చూసి సమాజం ఏడ్చింది, ఇతను చూసి సమాజం మారింది. సో ఇన్ని ఉన్నప్పుడు ఆయనకి సమాజం తరఫున ఒక పురస్కారం లభించడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడితే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ మురళీమోహన్ గారు అయినా సరే, ఈ ఏజ్ లో అయినా, అసలు హైదరాబాద్ లో ఆయన రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాక ఆయన్ని చూసే ఇంతో చిన్న ముక్కలు కొన్న వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు. అప్పుడో ఇప్పుడో ఎంతన్నా, ఇప్పుడు ఎవడింటికన్నా వెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టమంటే పెడతారు, కానీ మీ ఇంట్లో 2 రోజులు ఉంటానంటే ఎవడు ఉంచుకుంటాడు? మనకంటూ ఒక ఆసరా ఉండాలి అని చెప్పేసి చాలా మందికి స్ఫూర్తిదాయకం ఈయన చెప్పాలి అంటే. ప్రతి ఆర్టిస్ట్ ఈయనను చూసి ఇన్స్టాల్మెంట్ లోనో లేకపోతే ఇంకా దేంట్లోనో ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటే బాగుండు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దెన్ సినిమా ఇండస్ట్రీ వెళ్ళింది, ఈ మూవీ ఇండస్ట్రీ వైపు మళ్ళుతుంది అంటే మురళీమోహన్ గారు సెకండ్ వ్యక్తి, అంటే శోభన్ బాబు గారు మొదటి వ్యక్తి. వాళ్ళు దీంతోనే స్ఫూర్తితోనే ఇప్పుడు కనీస భూమి ఉండాలి అన్న థాట్ తో సామాన్యుడు ఉన్నాడు. అండ్ ఈ ఆర్టిస్టులు కూడా బాగా సంపాదించిన తర్వాత ఏం చేయాలో తెలియని వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చాడు, ఒక కాంప్లెక్స్ కట్టుకొని రెంట్కి ఇవ్వండి, ఇంకేదో చేసుకొని ఏదైనా ఇవ్వండి. అట్లా చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు. ఈ ఆర్టిస్టులే కాదు, సమాజంలో కూడా ఈయన చూసి నేర్చుకున్న వాళ్ళు కానీ మారిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడంటే మా ఎలక్షన్లు చాలా హడావిడిగా అవుతున్నాయి, కానీ ఒకప్పుడు మురళీమోహన్ గారు ఏకగ్రీవమే. అవును, ఎలక్షన్ వచ్చిందంటే అది ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవాడు. అండ్ చాలా సేవలు కూడా చేశాడు. బయట ప్రపంచానికి తెలియకపోవచ్చేమో ఎక్కువ మందికి, అంటే ఆయన ఇంటర్వ్యూలు కూడా అప్పుడప్పుడు ఇస్తాడు కాబట్టి తెలియకపోవచ్చు, కానీ ఈ ఏజ్ లో ఆయన ఫిట్నెస్ ని చూసి ఇంకా షూటింగ్లు చేస్తున్నాడు, చాలా యాక్టివ్ గా ఉన్నాడు. నేర్చుకునే అంశాలు ఇన్నున్నాయి పుష్కలంగా, అందుకు సత్కరించుకున్నారే తప్పితే
ఆ, ఎందుకు వీళ్ళు గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు ఇంకా ఇంకా వస్తారు బయటికి అనేది ఇప్పటికీ అర్థం కావట్లా. వీళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరికన్నా పురస్కారం ఇస్తే తప్ప ఆహా ఓహో ఈహే అని చెప్పి బ్యానర్లు వేసుకుంటారు. ఇంకెవరికన్నా వస్తేనేమో ఇలాంటివన్నీ రూమర్స్ పుట్టిస్తూ ఉంటారు. బట్ ఇది పద్ధతి కాదు. వీళ్ళు చాలా అదేంటిది మన ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ మనుషులు చాలా రేర్, ఎక్కడో కానీ ఉండరు, చాలా రేర్. ఇప్పుడు ఉన్న కథానాయకులు కానీ హీరోలకు కానీ వాళ్ళకున్న ప్రజ్ఞా పాఠవాలు ఉన్నాయా అది చూసుకోండి. ఏమీ లేవు. ఇప్పుడు అదే చెప్తున్నా, హీరో వచ్చాడు, ఇప్పుడు వీళ్ళందరూ కథానాయకులు. వీళ్ళు సినిమాలు చేసినప్పుడు వీళ్ళంతా కథానాయకులు. కథకు ప్రాధాన్యత ఉండేది, వీళ్ళ పాత్రలకి ప్రాధాన్యత ఉండేది. తర్వాత పూల చొక్కాలు వేసుకొని గెంతిన హీరోలు వచ్చి వాళ్ళ చుట్టూ తిరిగిన హీరోయిన్లను చూసి అసలు ఇదే సినిమా ఏమో అనుకున్నాడు జనాలంతా కూడా. వాళ్ళకి అవార్డులు ఇచ్చుకుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ వీళ్ళకి అసలైన అర్హులు యాక్చువల్గా. ఓకే, థ్యాంక్ యూ.